దేశంలో అన్ని చేంజ్ అయ్యాయి, మీ నగలు కూడా చేంజ్ చేయండి. మీ పాత నగకు గ్రాముకి 150 రూపాయలు ఎక్స్ట్రా పొంది కొత్త నగలు తీసుకోండి. అదే తక్కువ తరుగుకు మీ లలితలో మాత్రమే. మరొక బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తిరుమలలో శ్రీవారి దర్శనానికి భక్తుల రద్దీ కొనసాగుతుంది. టోకెన్ లేని భక్తులకు ప్రస్తుతం సుమారు 24 గంటల సమయం పడుతుండగా దర్శనం కోసం భక్తులు శిలాతోరణం వరకు ఉన్న క్యూ లైన్లో వేచి ఉన్నారు. నిన్న ఒక్కరోజే 90,130 మంది భక్తులు శ్రీవారిని దర్శించుకోగా 38,075 మంది తలనీలాలు సమర్పించారు. హుండీ ద్వారా 4.13 కోట్ల ఆదాయం లభించగా 4.24 లక్షల లడ్డూలు విక్రయించినట్లు టీటీడీ వెల్లడించింది. అలాగే 3.11 లక్షల మంది అన్న ప్రసాదం స్వీకరించగా 4,104 మంది భక్తులకు వైద్య సేవలు అందించినట్లు అధికారులు తెలిపారు. రైట్, ఇక దీనికి సంబంధించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ సెల్వం లైవ్ లో అందిస్తారు. సెల్వం, చెప్పండి, తిరుమలలో ప్రస్తుతం భక్తుల రద్దీ ఎలా ఉంది? లోనే ఏదైతే చూసుకుంటే గడిచిన 3 రోజులుగా కూడా ఇటు భక్తులు భారీగా కూడా తిరుమలకు తరలి వస్తున్నారు. శ్రీవారి దర్శనం కోసం కూడా ప్రస్తుతం వైకుంఠం, అదే విధంగా నారాయణగిరి ఉద్యానవనంలో ఉన్నటువంటి కంపార్ట్మెంట్లు కూడా పూర్తి స్థాయిలో నిండి అటు తర్వాత శిలాతోరణం వరకు కూడా భక్తులు క్యూ లైన్లో వేచి ఉన్నటువంటి పరిస్థితి. వీళ్ళకి సంబంధించి 20 నుంచి 24 గంటల సమయం పట్టే అధిక అవకాశం ఉందని చెప్పి కూడా ఇటు అధికారులు అయితే కూడా వెల్లడిస్తున్నటువంటి పరిస్థితి. ఇక నిన్నటి రోజున 90,130 మంది భక్తులు దర్శించుకోగా 38,075 మంది భక్తులు స్వామివారికి తలనీలాలు కూడా సమర్పించి మొక్కులు అయితే కూడా తెలుసుకున్న పరిస్థితి. ఇంకొక పక్క హుండీ ద్వారా కూడా 4.13 కోట్ల రూపాయల ఆదాయం లభించినట్టు, అదేవిధంగా 3.11 లక్షల మంది సంబంధించి కూడా ఇటు అన్నప్రసాదాన్ని కూడా స్వీకరించినట్టు కూడా మనకు ప్రధానంగా తెలుస్తుంది. ఇంకా నిన్నటి రోజున లడ్డూలు కూడా 4.24 లక్షల లడ్డూలను కూడా విక్రయించినట్టు టీటీడీ అధికారులు అయితే కూడా పేర్కొన్నటువంటి పరిస్థితి. ఒక్కసారి కూడా చూసుకుంటే గత 3 రోజులుగా కూడా ఒక్కసారి చూసుకుంటే 2,55,412 మంది భక్తులు దర్శించుకోగా అందులో 1,25,714 మంది భక్తులు స్వామివారికి తలనీలాలు సమర్పించుకున్నారు. ఇక ఉండి ద్వారా కూడా 12.32 కోట్ల రూపాయల ఆదాయం లభించినట్టు కూడా ఇటు అధికారులు అయితే కూడా వెల్లడించినటువంటి పరిస్థితి. ఇక 12,32,000 లడ్డూలను విక్రయించినట్టు కూడా టీటీడీ అయితే కూడా పేర్కొంది. ఏదైతే సంబంధించి చూసుకుంటే ఈ రద్దీ మరొక 2 రోజులు కూడా కొనసాగే అవకాశం ఉందని చెప్పి కూడా ఇటు అధికారులు అయితే కూడా భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో సంబంధించి క్యూ లైన్ లో వేచి ఉన్నటువంటి భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా కూడా టీటీడీ పక్కా ప్రణాళికలు అయితే కూడా చేస్తూ భక్తులకు మెరుగైన దర్శనం కల్పించే దిశగా కూడా అడుగులేస్తుందని మనం ప్రధానంగా చెప్పుకోవాలి. ఏదైనా కూడా ఆ ప్రతి చిన్న అవకాశాన్ని ఉపయోగించుకొని కూడా, అంటే తోమాల సేవ, అర్చన, ఈ సమయాలను కూడా ఉపయోగించుకొని ఇటు స్వామివారి దర్శనాన్ని అయితే కూడా భక్తులకు కల్పిస్తున్నటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలో శుక్రవారం రోజు మాత్రం 70,000 పైగా దర్శనం కల్పించిన టీటీడీ ఇటు శని ఆదివారంలో చూస్తే 90,000 మందికి పైగా కూడా ఇటు భక్తులకైతే కూడా టీటీడీ దర్శనం కల్పించినటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలో ఈ నెల 17న ఆనివారి ఆస్థాన కార్యక్రమం నిర్వహించిన నేపథ్యంలో రేపటి రోజున కూడా ఇటు ఆలయ శుద్ధి కార్యక్రమాన్ని కూడా టీటీడీ అయితే కూడా నిర్వహించనుంది. ఈ నేపథ్యంలో ఈ రోజు సంబంధించి కూడా ఏదైతే ప్రజా ప్రతినిధుల సిఫార్సు లేఖలు స్వీకరిస్తారు వాటిని కూడా స్వీకరించబోమని ముందస్తుగా కూడా టీటీడీ అయితే కూడా వెల్లడించినటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలో చూసుకుంటే ముఖ్యంగా ఈ నెల నుంచి సెప్టెంబర్ 30 వరకు కూడా విశేష పర్వదినాలు ఏవైతే ఉంటాయో
ఆ రోజుల్లో సంబంధించి కూడా ఇటు బ్రేక్ దర్శనాలు కూడా తీసుకోపోమని చెప్పి ఇప్పటికే టీటీడీ వెల్లడించినటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలో తమ అనుగుణంగా కూడా ఇటు తమ ప్రయాణాలను కూడా ఏదైతే కూడా రూపకల్పన చేసుకోవాలని చెప్పి కూడా టీటీడీ అయితే కూడా చెప్పినటువంటి పరిస్థితి ఉంది శ్రావణి. రైట్ సెల్వం, థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్స్. బంగారం బ్యాంకులో ఉంటే అది మీ అప్పు, అదే శివా గోల్డ్ కంపెనీకి తీసుకొస్తే అది మీ పెట్టుబడి. తాకట్లో ఉన్న మీ బంగారాన్ని మేము విడిపించి ఈ రోజు మార్కెట్ ధర కొని స్పాట్ లో మీ నగదు మీకు అందిస్తాం. ప్రతి నెల వడ్డీలు కట్టడం లాభమా లేదా ఇలా చేయడం లాభమా మీరే ఆలోచించుకోండి. శివా గోల్డ్ కంపెనీ, అప్పులేని ఆనందకరమైన రేపటికి సరికొత్త మార్గం. జస్ట్ ఒక కాల్ చేయండి. తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఈ రోజు మార్కెట్ రేట్కే కొనబడును.